Matthew chapter 13, verse 15. For these people's heart has grown dull. For these people's heart has grown dull, and with their ears they can barely hear, and their eyes they have closed, lest they should see with their eyes and hear with their ears and understand with their heart and turn, and I will heal them. తెలుగులో చూడండి ఏమనుందో ఇది. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కొంతమంది ప్రజలు దేవుని వాక్యం వినిపించినప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంట. ప్రియమైన వారులారా, ఎలా కళ్ళారా చూస్తున్నారు బోధించడానికి వచ్చిన వాళ్ళని, చెవులారా వింటున్నారు దేవుడు చెప్పించే విషయాలు, హృదయంతో గ్రహించటం లేదు, గ్రహించకుండా ఉండేటట్టు మనసును తిప్పేసుకుంటున్నారు. కాబట్టి దేవుని వల్ల వాళ్ళకి స్వస్థత అనేది కలగకుండా ఉంది. కారణం ఏంటంటే వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వింట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. కొంతమంది వింటారంట కానీ కొంతమంది వినరు, కొంతమంది వింటారు. విన్నవారు కూడా గ్రహించరు. చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు. కళ్ళతో చూసిన విషయాలు కూడా తెలుసుకొనరు. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే తెలుసుకోవటానికి వీలవుతుంది. ఇష్టం లేనప్పుడు ఏం తెలుసుకోగలుగుతారు? ఈ రకంగా దేవుని వాక్యము లేదా దేవుడి వాక్యమే దేవుడై ఉన్నది కదా. దేవుడు లేదా దేవుని వాక్యము మనుషుల హృదయాల్లోనికి వెళ్ళటం లేదు అని దేవుడు బాధపడుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా,